నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మామూలుగా ఇప్పుడు ఎట్లా ఉందన్న? అసలు ఎక్కడ జాయిన్ అయ్యారు మీరు? ఏ హాస్పిటల్ జాయిన్ అయ్యారు? నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్. మీకు ఇది ఎలా తెలిసింది? చూసి టీవీలో చూసిందా? ఏమని చెప్పింది? తీసుకెళ్ళిన కమ్మని అని మా పాప. మీ పాప ఏమని చెప్పింది మీ పెద్దమ్మ? అక్కడ తీసుకెళ్ళిన అమ్మకి ఏం మందులు ఏం పర్లేదు. ఏమైంది అసలు మీ అమ్మకి? బ్రెస్ట్ క్యాన్సరా? ఇంకా ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల తీసేసారు సార్. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెల్లూరులో కిమోలు, కరెంట్ అన్ని పెట్టారు సార్. పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముందు దగ్గర వచ్చింది సార్. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ కిమోలు పెట్టమన్నారని మళ్ళీ టాటా హాస్పిటల్కి వెళ్ళారు సార్, తిరుపతికి. టాటా హాస్పిటల్కి వెళ్ళారు సార్, తిరుపతి. ఎందుకు అంటే ఇక్కడ కిమోలు పెడుతున్నారని అక్కడ టాబ్లెట్స్ ఏమైనా ఇస్తారని అక్కడికి వెళ్ళాము సార్. కానీ అక్కడ కానీ వాళ్ళు ఎలా వచ్చి ఏంటి అన్ని చెప్తామనేసి డబ్బులంతా పెట్టించుకొని మళ్ళీ వాళ్ళు ఏం చెప్పలేదు సార్, ఈ క్యాన్సర్ లేమో మీరు మళ్ళీ కిమో చేపించుకోండి, కిమోథెరపీ అని చెప్పి అక్కడ కిమోలు పెట్టారు సార్. మళ్ళీ అక్కడ కానీ పెట్టేసి మళ్ళీ వస్తున్నాయనేసి ఇంకా డబుల్ డోస్ పెడుతున్నాము, ఇది పెడుతున్నాము, ఆమె ఇంకోటి పెట్టేసరికి ఆమె చనిపోతుంది అనే విధంగా చెప్పారు సార్ అక్కడ. అప్పుడు ఇంక వచ్చేసి మా బాబాయ్ విజయవాడలో ఆయుర్వేదానికి తీసుకెళ్లాడు సార్. అది 5 months వాడారు సార్. అక్కడ కానీ మళ్ళీ తగ్గకుండా ఆ విధంగా పెద్దగా అయిపోయింది సార్. పెద్దగా అయిపోతే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక అన్న ఉండేసి అక్కడ తీసుకెళ్లి మొత్తం చెకప్ చేస్తారు సార్. అక్కడ కానీ వాళ్ళు చూసి నువ్వు తీసుకున్న ట్రీట్మెంట్ కంటే ఎక్కువగా తీసేసుకున్నావు, మా దగ్గర ఏం ట్రీట్మెంట్ లేదు అనేసి వాళ్ళు కానీ పంపించేసారు సార్. నిన్న మేము పంపించేసేటప్పుడు మేము ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము సార్. ప్రేయర్ కార్డ్ ఇప్పుడు బూడ్ హాస్పిటల్ కూడా బ్రతకదని చెప్పారా? ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చాను అన్నారు నిన్న. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. అక్కడ వాళ్ళు బ్రతకదంటే మీరు ఇక్కడికి వచ్చారా? ట్రీట్మెంట్ ఏం లేదు, ఇంక ఈ అమ్మాయి తీసుకెళ్ళండి అని చెప్పారు. అంతే. నిన్న వచ్చినప్పుడు ఇప్పుడు అన్నం తినక ఎన్ని రోజులు అయితే? 2 months అవుతుంది సార్. 2 months అవుతుంది సార్. అన్నం వస్తలేదా? ఎట్లా 2 months అన్నం లేదు అసలు? 2 months. ఏ ఊరి మీది? మల్లం అంటే ఏ జిల్లా, ఏ రాష్ట్రం? తిరుపతి. ఇప్పుడు ఎంతకాలంగా ఈ ప్రాబ్లమ్స్ ఇవిడికి? 6 సంవత్సరాలు సార్. 6? అవును సార్. అబ్బో, ఓకే. నిన్న వచ్చారు, అంటే నిన్న శనివారం వచ్చారు, ఇది ఆదివారం, ఒక పూట. ఎంత మార్పు వచ్చింది ఆవిడ ఇప్పటికి? నాకు చాలా మార్పు. నీకు చాలా మార్పు వచ్చింది అనిపించేసిందా? భారతీయ యేసుపురం నమ్ముకున్నారా? చర్చికి పోతారా? ఓకే, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకేమైనా ఇంకా ధైర్యం ఉందా? ఏమైనా భయం ఉందా? ఫుల్ ధైర్యమా? రొమ్ము తీసేసాక మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చినాయి గడ్డలు. ఇక్కడ ఏంటి ఇంత పొడుగునుంది? బుడిపిలాగా చూడండి, ఇదిగో ఇట్లా ఇలా బయటకి కనపడుతుంది కదా. అదేం కాదని మళ్ళీ పెద్దది అయిన తర్వాత మళ్ళీ ముందు పెట్టాలి. లోపల నొప్పి తట్టలేదు సార్, నొప్పిగా ఉంటుంది సార్. చప్పట్లు కొట్టలేకపోతున్నావా? అంటే ఆ హాస్పిటల్లో చచ్చిపోతూ ఉన్నప్పుడు నీకేమనిపించేది? నాదేమి ఇక్కడికి వస్తే స్వస్థపరుస్తాను.
వచ్చేసింది. ఇది కాదు, అక్కడ చెప్తున్నప్పుడు చచ్చిపోతారని వాళ్ళు అంటారు 4 కదా. రోజులు పెట్టుకున్నారు సార్. ఆ? 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాను సార్ నేను. కడుపు నొప్పికి నడుము నొప్పికి భయంకరంగా మంట వచ్చేసి ఏం పెడుతున్నారు? ఏం పెట్టలేదు సార్. 4 రోజులు అన్నం పెట్టలేదు. బాధలు అవుతున్నాయా? నొప్పులు ఉన్నా కానీ మఠ కూడా ఇదేస్తారు వాళ్ళు. నా శుక్రవారం రోజు మంగళవారం వచ్చి ఎంతమంది పిల్లలు? 2 పాపలు సార్. ఇద్దరా? అవును సార్. 2 పాపలు. తర్వాత ఉన్నది పోగొట్టుకుంటారు. ఏంటి ఈమె కోసమా? ఈ కోసం సార్. ఈమె కోసం ఉన్నది ఏం పని చేస్తారు మీరు? పొలం పని సార్. పొలమేనా? అవును సార్. అచ్చా, పిల్లలు ఇద్దరా? అంటే 2 ఆడపిల్లలా? పాపలు సార్. ఈమె పెద్ద చిన్ననా? ఈ చిన్న సార్. నువ్వేం చదువుతున్నావు తల్లి? బీటెక్ సెకండ్ ఇయర్. అక్క అక్కకి మ్యారేజ్ మ్యారేజ్ చేసి ఇందువల్ల చేసి ఇప్పుడు మమ్మీ గురించి మీకు ఏమైనా భయం ఉంది? ఇప్పుడు నాకు భయం లేదు సార్. మొత్తం క్లియర్ అయిపోయిందా? తప్పులు గట్టిగా ధైర్యంగా ఉన్నాడు బ్రదర్. మీ పేరేంటి? ఆ? రమణయ్య. రమణయ్య. ఇక్కడ బ్రతికినటువంటి భార్య. హల్లెలూయా. ప్రభు సాక్షిగా నిలబడేక. ఏం పరిపాలకు ఓకేనా? ఏంటిది? ఓకే రైట్. మొత్తం ఇవన్నీ ఫ్రీ అయినాయి, ఏం టెన్షన్ లేదు. ఈ మంట ఉందా ఏమన్నా? ఇక్కడ మంట ఉందా? రాత్రి నొప్పి ఎక్కువగా వచ్చింది సార్, మంటగా. ఓకే, ఇప్పుడు ఫ్రీ అయిపోయిందా? యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. కిడ్నీ పేషెంట్ అనుకుంటా, మైకిల్ ఇవ్వండి. కిడ్నీ పేషెంటా మీరు? అవునండి. పోయిన వారంలో ఉన్నారు కదండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాను. డబ్బులు కొట్టాలి గట్టిగా. సార్ వచ్చింది. అసలు ఏ ఊరి మీది? తెనాలి. తెనాలా? తెనాలి. మీ వారు ఎంతకాలంగా బాధలు ఉన్నారైనా? 3 సంవత్సరాల నుంచి డయాలసిస్, అంతకుముందు 1 సంవత్సరం మందులు వాడుతున్నారా? ఇప్పుడు పోయిన వారమే కదా మీరు వచ్చారు. చాలా ముఖంలో మార్పు నాకు కనపడుతుంది. మీకేమనిపిస్తుంది? మాకు బాగుంది. ఇప్పుడు ఆయన చూడదు, ఇంటికి వెళ్ళి చూసుకో, ఎదురుకుండా అంటే చీచిరి అంతకుముందు గారు. ఎక్కువ దూరం నడిచేవాళ్ళు కాదు. ఇక్కడ ప్రార్థనకు వచ్చి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ లో చాలా మెట్లు ఎక్కి దిగాను. మెట్లు నేనే ముఖంలో నాకు తెలిసిపోతుంది. ఆయన ఫేస్ లో పోయిన వారం డల్గా బ్లాక్ గా, ఫేస్ అంతా బ్లాక్ ఉండి. మీరేం పని చేశారు అప్పుడు? నేను అడ్వకేట్ అండి. అడ్వకేటా? ఓ మై గాడ్, హల్లెలూయా. అడ్వకేట్ గారు, ఇప్పుడు ఏంటి పోయిన వారానికి ఇప్పటికి మీలో మార్పు ఏంటి? నాకు హార్ట్ ఎన్లార్జ్ అయిందని చెప్పారు. కిడ్నీలు 2 చెడిపోయినాయి. డయాలసిస్ వారానికి 3 సార్లు. ఒక కిడ్నీ చిన్నదిగా ఉంది, ఒక కిడ్నీకి నార్మల్ గా ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత హార్ట్ నార్మల్ అయింది. కతిమయన్ని నార్మల్ అయిపోయినాయి. ఓకే, కొద్దిగా కండరాలు స్వస్థత అంటే ఆ అబద్ధాలు నా దగ్గర చెప్పొద్దు. మీరు అడ్వకేట్ గారు కదా, పచ్చి అబద్ధాలు. ఇది రిపోర్ట్ ఇప్పుడు ఎంత ఉంది మీకు? క్రియేటివ్ ఎంత ఉంది? 8 ఉందండి. అదే ఉంది. మీరు నేను చెప్తున్నది వినండి, ఎవరిది మాకు రిపోర్ట్లో పని లేదు. మనిషి యాక్టివ్గా ఉండాలా, అన్నం తినాలా. ఓకేనా? అది నిజమా? నిజమేనండి. అది నిజమే కదా. నిజమే. నువ్వు ఇంకొక 10 సార్లు వెళ్ళాక కూడా అదే చెప్తారు. మీరు ఇంకోసారి వెళ్తే కూడా అదే వస్తుంది. రిపోర్ట్లతో నాకు పని లేదు సార్. ఓకేనా? మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? చప్పలు కొట్టండి గట్టిగా. పోయిన వారు మీరు ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నారు. ఎక్కడ కూర్చున్నాను? డల్లుగా, ఎంతో బాధగా. టీచర్ గారు, ఇప్పుడు ఏ హాస్పిటల్ చూపించారు మీ వారిని? అమ్మన్న గారి హాస్పిటల్లో మందులు వాడుకుంటాను. ఎక్కడది? విజయవాడ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తాను. ఓకే, యూరిన్ వస్తుంది కదా మీకు, ఇక అది కూడా ఆపేద్దాం. కలువ చేద్దాం. చప్పలు కొట్టండి, పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, జాగ్రత్త, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చప్పలు కొట్టాలి గట్టిగా. సార్, ప్రైజ్ లార్డ్. అడ్వకేట్ గారు, ఎక్కడ చేస్తున్నారు మీరు వర్క్? మామూలుగా ప్రాక్టీస్ ఎక్కడ మీది? తెనాలండి. తెనాలేనా? తెనాలి ఉందా కోర్టు? ఉందండి. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, డయాలసిస్. ఎంత నిరాశ అంటే మనిషి ఇక ఎన్ని డయాలసిస్ జరిగినా మీకు తెలుస్తుంది కదా, ఎన్ని డయాలసిస్కి మీరు రికవర్ అవుతారని చెప్పారు? అదేం చెప్పలేదు. ఛాన్స్ లేదు. ఏదైనా మనకి 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు చప్పలు కొట్టాడు గట్టిగా. ఎక్కువ ప్రతిరోజు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి. ఎంతోమంది డయాలసిస్ పెట్టి చచ్చిపోతున్నామండి. అయ్యా భాస్కర్ చచ్చిపోయాడు, ఇక చచ్చిపోతారండి. ఇప్పుడు బ్రదర్తో ధనారాజు ఎట్లా చెప్పారు, ఇక చచ్చిపోతారండి. అన్నీ అలాంటి పరిస్థితుల నుంచి బాగు చేస్తున్నారు.
మరి తన రాసులు దేవుడు అడ్వకేట్ గారిని కూడా విడుదల ఇచ్చారు. అంటే ఇంకా ఏమీ బాధలు లేవు. హార్ట్ కూడా క్లోజ్ అయిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చప్పులు కొడదాం గట్టిగా. ఒక హాస్పిటల్ని మనం నమ్మితే 50-50. నన్ను నమ్మితే, నా మాట వింటే 1000%. ఆమేన్, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. ఆమేన్. దైవజనులో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. హల్లెలూయా. ఎంత మనిషి ఎలాంటి వారైనా ఇక్కడ బ్రతికేస్తారు. చనిపోతారు కదా, అది చెప్తారు డాక్టర్, చచ్చిపోతారు వెళ్ళిపోండి అంటారు కదా, ఇక్కడ బ్రతికేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా దేవా, యేసు క్రీస్తు నజరేయుని నామములో ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఈ లైవ్లో ప్రభా ఎన్నో అద్భుతాలు తండ్రి మీరు చేసిన కార్యాలు నీ ప్రజలు చూశారు నాయనా. ఎంతో ఆశతో ఆసక్తితో స్థలంలో చేరి అలాగే చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో నీ దీవెన మా పైన అద్భుతంగా కుమ్మరించండి. ఏ బిడ్డ తండ్రి అవసరతలో అక్రతలో ఉన్నారో వారు ఫోన్లు కూడా కలిసి మరి నాయన ప్రార్థన చేయటానికి మీరు సహాయం చేయండి. వాతావరణాన్ని మాకు అనుకూలంగా ఉంచండి. మరి నాయన ప్రతి బిడ్డ మరి మేలు పొందుకోవటానికి కృప ఇచ్చేయమని నజరేయుసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మరి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాన్ని మేము చాలా ఇంట్రెస్ట్గా కొంతమంది ఫోన్ చేసి మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాంటి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలానే మరి ఫోన్ల ద్వారా కూడా చేస్తున్న ప్రార్థనలు బట్టి మాకు ఈ మేలు జరుగుతుంది అని కూడా సాక్ష్యాలు ఇస్తున్నారు. వారిని బట్టి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ పరిచర్యలో మరి ఈ విధంగా ముందుకు కొనసాగించబడడానికి ప్రభుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ దినము ఈ కార్యక్రమంలో మీ అందరికీ మరి శుభములు తెలియపరుస్తున్నాను. చాలామంది ఈ ప్రోగ్రాన్ని ఎంతో ఆనందంగా సంతోషంగా మరి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఆ యొక్క కృప వరాలను బట్టి కూడా నేను దేవునికి చాలా రుణస్తునై ఉంటున్నాను. మరి అనేకమైన కార్యాలు ఈ వారంలో మరి ప్రతి శనివారం కూడా ఇక్కడ జరుగుతున్న అద్భుత సాక్ష్యాలు. ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. త్వరగా చెప్పమ్మా, మాట్లాడండి. అన్న ఏం లేదన్నా, మాది మామూలు డిస్ట్రిక్ట్ కొత్తకోట. మీరు లైవ్ లో చూస్తున్నా మార్నింగ్ నుంచి. ఆధార్ చూసి ఫోన్ చేశాను. సిస్టర్ ఇప్పుడు చేయమని చెప్పింది. అమ్మా చెప్పండి. అన్న ఏం లేదు, నాకు బీపీ స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది. ఎడమకాలు ఎడమ చెవి ఒకటే సివిరన్నా. నాకు ఎవరు లేరు, అమ్మ నాన్న ఎవరు లేరు. ఇక ఈ 2 days నుంచి బాగా థ్రోట్ పెయిన్, తలనొప్పి, ఫీవరిష్ గా ఉంది. అంటే ఏం లేదని చెప్పారు. ప్రైజ్ లార్డ్ తల్లి. ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం అంటే ఈ బీపీ, కాలు చెయ్యి చిందిరన్నా. ఓకే, చిన్న ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో సమస్త రోగములు నిర్మూలమైపోనుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ప్రియ బిడ్డ కరోనాతో బాధపడుతూ ఉన్నట్లుగా మరి తర్వాత పూర్తిగా విడుదల దేవుడు ఇచ్చినట్లుగా కూడా సాక్ష్యం ఇచ్చారు. అలాగే ఇలాంటి అనేకమైన బిడ్డలు మరి గత వారంలో కూడా ఫోన్లు చాలామంది చేసి ఇలాంటి ఇలా ఉన్నదని చెప్పి మరి సాక్ష్యం ఇచ్చారు. ప్రార్థన చేస్తాం. మరి చాలామంది ఉదయకాలం కూడా 3 గంటల టైంలో కూడా ఒక సహోదరుడు చాలా ఇబ్బంది పడుతూ ఫోన్ చేశారు. నేను ధైర్యంతో వచ్చి తమ్ముడు నువ్వు బ్రతుకుతో భయపడకని సాక్షి మరి ఆయనకి చెప్పటం జరిగింది. వీళ్ళుంటే ఈరోజు కూడా నీతో మాట్లాడతాను చెప్పాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. తల్లి ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మ చెప్పండి అమ్మా. స్వీట్గా చెప్పమ్మా, అంత స్లోగా మాట్లాడుకో. అయితే అమ్మాయికి నెల తర్వాత 40 రోజుల దాకా అవుతుందయ్యా. ఓకే, అర్థమైంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు అమ్మా?
సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఏ శోధన అయితే తల్లిగారు కుమార్తెకు ఉందో ప్రార్థిస్తున్నాం. మీరే అద్భుతం చేసి సంపూర్ణమైన విడుదల ఇవ్వండి. ఆ బిడ్డను ముట్టండి చేస్తున్నాము. ఆమె మీరు ఈ లైవ్లోనే ఉంటాను. ఒకవేళ పాప ఉంటే పాపతో మాట్లాడించండి, తగ్గిపోతుంది. సరేమ్మా, మంచిది. దయచేసి మీరు ఎవరైనా సరే సమయాన్ని పాడు చేయొద్దు. మీరు మీకున్న ఆశ మంచిదే, దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు లేకుండా దయచేసి మీరు ఫోన్లు చేయొద్దు, సమయాన్ని పాడు చేయొద్దు. ఆ విషయాన్ని గమనించండి. ప్రైజ్లాడు తల్లి, ప్రైజ్లాడమ్మా. అమ్మా చెప్పండి తల్లి, చెప్పండి త్వరగా. ప్రార్థన చేస్తున్నానమ్మా, దేవుడు నిన్ను బాగు చేయను గాక. హల్లెలూయా. ప్రభా, ఈ బిడ్డని తల్లిని మరోసారి జ్ఞాపకం చేసుకో. యేసు నాజరేతు నామములో అద్భుతం జరిగించి విడుదలపరచు. ఆ శోధనంతా తొలగించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి కనుక మరి చాలా వెయిటింగ్, మిగతా బిడ్డలు చాలా వెయిటింగ్ చేస్తున్నారు. మీరు మాట్లాడే బిడ్డలు స్పష్టంగా చక్కగా మాట్లాడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. హలో, ప్రైజ్లాడు తల్లి, ప్రైజ్లాడమ్మా. తల్లి చెప్పమ్మా. అమ్మా, ఓ అమ్మా, ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అద్భుతం చేస్తాడు. మరి దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుని నువ్వు నమ్ముకున్నావు కనుక ఆయన నీకు అన్యాయం చేయడు కనుక ప్రార్థిస్తున్నా. ప్రభా, సుబ్బయ్యగత సహోదరిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డ మీద ఏదైతే ప్రభావాలు పనిచేసి శరీరాన్ని తూట్లుగా చేస్తున్నాయో యేసు నామములో పూర్తిగా విడుదల కలుగాక. ఆమేన్. నేస్తున్నాములు. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు చాలామంది ప్రియ బిడ్డలు ఎంతో మరి బాధలు, శ్రమలు అనుభవిస్తూ ఎన్నో కష్టాలు, నిందలు, మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రియులు, త్వరగా మీరు ఫోన్ చేస్తున్నందుకు వందనాలు. చక్కగా త్వరగా మీ ప్రార్థన అవసరత చెప్తే ఇంకా మిగతా కార్యక్రమంలోకి మనం వెళదాం. హల్లెలూయా. హలో, ప్రైజ్లాడు తల్లి, చెప్పండి అమ్మా. నాకు 5 years నుంచి వ్యక్తిగత ప్రాబ్లమ్ సార్. దానివల్ల తల తిరిగిసి బాడీ అంతా వీక్ గా ఉంటదండి. ఏ పని చేసుకో. ప్రార్థన చేస్తున్నాను తల్లి గారిని ఒకసారి మీరు దర్శించి ఆ బలహీనతను యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తం సాధ్యము. ఆమేన్. హలో, 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 హలో. ప్రైజ్ లార్డ్ అండి, త్వరగా మాట్లాడండి. అమ్మా, ప్రైజ్ లార్డ్, మాట్లాడండి స్పీడ్గా. అదేనయ్యా, మా భర్త గారికి కాళ్ళు బాగాలేదు. 4 సంవత్సరాల అమ్మా, అమ్మా. మౌనిక, నెల్లూరు. వివాహం అయ్యి 3 సంవత్సరాలు, పిల్లలు లేరు. 6 సంవత్సరాల నుండి వచ్చింది. ఆవిడ ఏం పేరు? నీ పేరు? రాజు సార్. రాజు. నీ పేరు రాజు. ఏం పేరు? సంగీత కుమారి సార్. సంగీత. నిన్న వచ్చారు? వచ్చారు. ఎక్కడ ఉంటారమ్మా మీరు? బోడుపల్లి సార్. బోడుపల్లిలో ఉంటారా? రాత్రి నిన్న సాయంత్రం తీసుకొచ్చినకి ఇప్పటికి ఏమన్నా మార్పు వచ్చిందా, అట్లే ఉందా? నిజమే చెప్పండి. మొత్తం బాగా ఎక్కువ పెయిన్ అయిపోయింది సార్. నైట్ అంతా బాగా ఏడ్చేసేసేసింది. మీ వాటర్ తల్లంగినంతసేపు బాగుంటుంది, మళ్ళీ వాటర్ అయిపోగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఆ వాటర్ ఆయిల్ ఏమన్నా ఆహారం వెళ్ళిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు వాళ్ళిద్దరూ ఇప్పుడు తినింది సార్. 9 days నుంచి నిన్న ప్రార్థన చేసినాక అప్పుడు తినింది సార్ కొంచెం కొద్దిగా. ఓకే, చప్పట్లు కొట్టండి. ఈ అమ్మాయి లాస్ట్ ఒకప్పుడు వచ్చారు ఇక్కడికి. ఎన్ని నెలల క్రితం వచ్చారు? 4 months బ్యాక్ సార్. 4 నెలల క్రితం సన్నగా చక్కగా మంచిగా ఉండి వచ్చింది. అసలు ఆమెకి ప్రాబ్లం ఉన్నట్టుగా కూడా తెలియదు ఆవిడ చెప్తే తప్ప. ప్రార్థన చేసి, రామ్మ ఒక స్పాన్సర్ చేసుకో, తగ్గిపోతుంది, ఏం బాధపడుతుందంటే రొమ్ము క్యాన్సర్ ఏదో అని చెప్పారు. సర్లే అని చెప్పేసి వెళ్ళిపోయారు. రాలే. వాళ్ళకి రావాలన్నా కూడా రావడానికి వీలు పడలేదంట. ఈ లోపల ఇక్కడ అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి ఏలూరు వంగాయగూడ హాస్పిటల్కి వెళితే వాళ్ళు ఈ రొమ్ము కాడ
కరెంట్లు పెట్టి అది పెట్టేసరికి మొత్తం ఈ చెయ్య పని చేయకుండా అయిపోయింది కదా, మొత్తం చెయ్యి కాళ్ళు మొత్తం పని చేస్తారు. చెయ్య కాలు పని చేయకుండా అయిపోయింది. ఇదైతే నల్ల మసిగొబ్బ అయిపోయింది ఆ కరెంట్లు పెట్టిన. మొత్తం నల్లగా మాడిపోయి పుండ్లాగా పేలిపోతుంది సార్ మొత్తం అంతా. ఇలా ఉండగా అక్కడ మరి ఎవరు చెప్పారు ఇంకొక ఆశ్రమం క్లినిక్ సార్ ఇక లాస్ట్ గా స్టేజ్ దాటిపోయింది. ఇంజెక్షన్ ఇచ్చి 1-2 days లో నిన్నటిది అన్న ఆమె ఇట్లా లేదు, ఉబ్బిపోయి ఉంది ఎక్కువ అయిపోయింది. నిన్న ఇక్కడ వచ్చారు, అప్పుడు వాళ్ళ అదృష్టం బాగుంది, నేను వచ్చారు. నేను వాళ్ళ భార్య అనుకోవట్లేదు, వాళ్ళ అత్తగారు ఎవరో పెద్దవాడిని తీసుకొచ్చారు అనుకోండి. ఉబ్బిపోయింది, మొక్కం ఉబ్బిపోయి, ఇది ఉబ్బిపోయి, చాలా గలీజు ఇబ్బందులు పడిపోయి, నరకం చూస్తుంది, చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. ఎంతసేపట్లో వచ్చింది చెయ్య కాలు ప్రార్థన వెంటనే. ఇంకొక విచిత్రం చెప్తాడు ఆయన, ఏడుపు వచ్చింది నాకు. వాళ్ళిద్దరు ప్రేమించుకుని 2 పిల్లలు, చక్కగా ఉంది, చాలా అమ్మాయి బాగుంది. ఇప్పుడు అట్లా అయిపోయింది. ఒక హాస్పిటల్ గారు తీసుకెళ్తే ఏమన్నారు తమ్ముడు చెప్పేసి, డైరెక్ట్ బతకదు, సోదిలేసి చంపేద్దాం అన్నట్టు ఆశ్రమం అడ్రస్ పెట్టారు సార్. నాకు తెలియక నేను వెళ్ళాను. అక్కడ నుండి ఆశ్రమం గురించి మీకు తెలిసే వచ్చారా లేకుంటే మీరు డైరెక్ట్ వచ్చి వచ్చారంటే, లేదు వేరే డాక్టర్ ఇట్లా సజెషన్ చెప్పారు తగ్గుతుందని. లేదు ఇది అలా కాదు, 4th stage దాటిన వాళ్ళు, నొప్పిని భరించిన వాళ్ళు సోదిలేసి 1-2 days లో డెడ్ అయ్యేటట్టు చేసే ఆశ్రమం అని చెప్పారు సార్. లాస్ట్ గుండె జారిపోయి ఆయన మైండ్ బ్లాక్ అయిపోయి పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేసాడు. ఇక అప్పుడే తీసుకుని ఇక్కడికి రాగానే ఆ ఫోన్లో చూపించాడు ఈ రొమ్ముని మసి, అది ఒక కట్టి కాల్చి మసి అట్లా ఉంది, నల్లగా చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. ఈ బాధ అయితే భరించలేని బాధ అనుకుంటా, చాలా నరకం అనిపిస్తుంది. రాత్రి రోజు సిస్టర్ చూసారు, తిండి లేదు, ఈ 9 రోజులుగా తిండి లేదు. ఈ పోటు ఇది గుంజుడంట, చెయ్య కాలు గుంజుడంట. నేను వచ్చి ప్రభు అద్భుతం చేయమని నీళ్ళైనా చల్లని ఏమైనా చేశానా, మీ భార్యని ముట్టుకున్నానా? చప్పలు కొట్టండి గట్టిగా. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, మన యందు దేవుడు ఉన్నాడు. మీరు ఇక్కడికి వచ్చి మేలులు పొందుకుంటున్నారు అంతే. ఇప్పుడు ఆ పాప అప్పుడు కొంచెం నవ్వి సంతోషపడింది. హల్లెలూయా. ఏం పేరమ్మ నీ పేరు? మైక్ సంగీత కుమారి. ఇప్పుడు కొద్దిగా బతుకుతో నమ్మకం వచ్చిందా? నిన్న ఇదంతా వాపు ఉంది కదా? వాపు ఉన్నది. మీరు ప్రార్థన చేసిన తర్వాత అన్నం తినలే కదా, తర్వాత ఆకలిస్తుంది అని అన్నారు కదా. తర్వాత రాత్రి తిన్న కొంచెం అన్నం పెట్టారా? అంతకుముందు వాంతి అయ్యేదా అమ్మా? ఏమన్నా తింటే వాళ్ళు నీటు తాగినా ఏదన్నా తిన్న ఎమ్మటి వచ్చేసి వెంటనే వాంతి అయిపోయేది. మీరు ప్రార్థన చేసిండ్రు కదా సార్, తర్వాత ఆకలిస్తుంది తింటారు మీరు అన్నప్పుడు తర్వాత ముఖంలో కళ్ళొచ్చేసింది. నీకు ఇప్పుడు బాబు నీకు ఎట్లా ఉంది? ధైర్యం వచ్చిందా? 9 రోజుల తర్వాత తనంత తానే ఆకలి అవుతుందని ఫస్ట్ టైం అనింది సార్. 9 days తర్వాత ఆ పిల్లోడు డ్రైవింగ్ చేస్తాడంట. వీళ్ళు వేరు వాళ్ళు వేరు, వీళ్ళు ఒక కులం వాళ్ళతో ఒక కులం ఉంది. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని అన్నారు. ఓడుపుల్ల మీ సొంత ఇల్లు ఉంది. ఏదో బ్రతుకుతుంటే చూడండి ఎంత పెద్ద శోధన వచ్చేసింది ఆ పాపకి. ఇప్పుడు కూడా సార్ 5 minutes బ్యాక్ కూడా ఇప్పుడు కార్ రెంట్ తీసుకొచ్చుకుని ఉన్నాయి కదా, అది కూడా ఉండకూడదని కొట్లాట ఇంటికాడ జరుగుతుంది. ఏంటి ఇక్కడ ఉండకూడదని ఇంటికాడ కొట్లాట జరుగుతుంది సార్. కార్ గురించి, రెంట్ గురించి. అది అందుకే ఇంతసేపు లేట్ అయిపోయింది. అసలు ఉండనిస్తలేరు ఇక్కడ సైతాన్ ఇక్కడ రానికి 4 months. ఎంత తప్పు చేసాడో అది అని నేను అన్నాను, కానీ ఇక్కడ ఒక స్పాన్సర్ అయితే 1 నిమిషంలో క్లోజ్ చేసే దాన్ని తీసుకెళ్ళి చూడండి ఎంత ప్రభావం తెచ్చిపెట్టేసుకున్నారు. చూడండి ఎంత ప్రాబ్లం అయిపోయింది చూడండి. ఇప్పుడు కాలు చేయి కూడా ఈ రొమ్ము క్యాన్సర్ పక్కన పెట్టి మరి మొత్తం కాలు చేయి పడిపోయి పోట్లు తీపులు వచ్చేస్తుంటే ఇక ఆ బాధ చూడలేక నేను అసలు ఏంట్రా ఇది అనుకుని వెళ్ళి నేను చిన్న ఇలా ప్రేయర్ చేసిన వాటి ఇట్లా చల్లాను. చెయ్యి వచ్చింది, కాలు లేపేసింది, చప్పట్లు కొట్టే చెయ్యి కూడా లేపింది. ఇప్పుడు చూపించు చెయ్య కాలు. అమ్మా ఏ కాలు పని చేయట్లేదు, ఏ చేయి పని చేయట్లేదు, అది చూపించమ్మా. చూడండి అక్కడ. ఆమెన్ హల్లెలూయా. లేపమ్మా. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ కాలు పని చేస్తుందా? అదిగో అసలు అలా కదపలేదు, అసలు ఇలా కదిపితే తట్టుకోలేదు, అయిపోయినట్టుగా కాలు ఇంచు కూడా కదపలేదు కదా, అల్లాడిపోయింది. ఇలా కుర్చీలో నుంచి వీల్ చైర్ కూడా తీసుకురాలేని పరిస్థితికి వచ్చింది. మరి తండ్రి ఇక్కడ ఉండి ఎంత అద్భుతం బ్రతుకుతుంది అనిపిస్తుంది ఇప్పుడు నీకు లేదా? అసలు ఈ విషయం జోక్గా ఉంది నాకు. ఈయన తీసుకెళ్ళి భార్య ఏమైనా వెళ్తే వాళ్ళు అన్నారు 2 days లేపేయమంటామన్నారంటే హాస్పిటల్. ఇది ఏందండి ఇదంతా? నాకు అసలు ఏమి అర్థం కావట్లేదు. అయ్యా యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి.
ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం, గుర్రంగూడ, నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా బాగోపోతే శనివారం స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి మీరు ఈ స్థలానికి తీసుకురండి, అద్భుతాలు చూద్దురుగా. యేసు నామములో బిడ్డ భర్తకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మరోసారి చెప్తున్నాను, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నందు జరుగుతున్న స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఏ శోధనలో ఉన్నా శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మీరు తీసుకుని వచ్చి దేవుని కృప మీరు పొందుకోండి అని మనం చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అందరికీ కూడా ఇక్కడ ఉచితంగా మధ్యాహ్న సమయంలో మరి స్వస్థత ప్రార్థన జరిగిన తర్వాత మధ్యాహ్న సమయంలో అందరికీ భోజనాలు కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నాం. హల్లెలూయా. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. స్వీట్గా మాట్లాడండి దయచేసి. నేను చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకోండి. త్వరగా మీ ప్రార్థన సార్ త్వరగా చెప్పాలి. పాస్టర్ సుదర్శన్ రావు చెప్పండి అమ్మా. మేము మీ ప్రోగ్రామ్ చూస్తా ఉంటాం. చాలా చిన్న వయసులో దేవుడు మంచి నాది చిన్న వయసు కాదు, నాకు పిల్లలు, 2 పిల్లలు, ఒక కుమారుడికి వివాహం అయింది, కోడలు ప్రెగ్నెంట్. మా కోడలు ఉంది ప్రెగ్నెంట్ అమ్మ, 9వ నెల. ఆమె తల్లి మంచిది మంచిది. అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామంతపూర్ ఇక్కడే కదా? అమ్మా 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 అవును అవును అవును. ఇప్పుడు మా ఇంట్లోనే నేను కూడా టైం పొలిటిక్స్కి వెళ్తాను. కంపెనీ నేను కూడా ఇంజనీరింగ్ చేస్తా ఉంటాను. కానీ ఇంట్లో వచ్చినప్పటికే అమ్మా ఓకే అమ్మా. ప్రైజ్ లార్డ్. మీరు అక్కడ సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉంది, నాకు అర్థమైంది. ప్రార్థన చేస్తాను. జీవాధిపతి ఎంతండి తల్లి గారు వారి విశ్వాసాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. యేసు నామములో పూర్తిగా విడుదల కలుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.
దయచేసి లాంగ్ టైం ఎవరు తీసుకోకండి. ఆ ఫోన్స్ మరి 4 ఫోన్లు అక్కడ వెయిటింగ్లో ఉంటున్నాయి. కొంతమంది బాధపడతారు, కొంతమందికి సెలలో అమౌంట్ ఉండదు. ఆ విషయాన్ని కూడా గమనించండి. హలో, ప్రైజ్ లాడండి. వందనాలండి తల్లి, వందనాలమ్మా. నాకు 5 సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ అయ్యి. మొన్న రీసెంట్ గా హాస్పిటల్కి వెళ్ళానండి. త్వరగా వెళ్తే 3 నెలలకి ఏదో మందులు రాశారండి. అంతా బాగా 3 నెలలకు మందులు రాశారండి. వెరీ గుడ్. 3 నెలల మందులు అయిపోయి మళ్ళీ వెళ్ళానండి. వెళ్తే గుడ్డు తయారవుతుందమ్మా అన్నాడండి. వెరీ గుడ్. 5 రోజులు రాసిందండి మందులు. మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తే మళ్ళీ అది గుడ్డు బామవలదమ్మా తిరిగిపోయిందని చెప్పిందండి. అలాగే చెప్తారు. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేదా? నేను కట్ చేసేస్తా, ఎక్కువ మాట్లాడొద్దు. మీ దగ్గర ఉన్న పైసలన్నీ అయిపోయేదాకా గుడ్డ అవుతుంది, మళ్ళీ పగిలిపోతుంది. లోపల గుడ్డ అవుతుంది, పగిలిపోతుంది. సరే, మీకు కూడా జాబ్ రాలేదండి. ఇంకా ప్రైజ్ లార్డ్ ప్రభా. తల్లిగారికి, సిస్టర్ గారికి గర్భఫల విషయంలో ప్రార్థిస్తున్నా. మీరు కార్యం జరిగించి బిడ్డకి మరి హాస్పిటల్కి వెళ్తే గుడ్డ అవుతుంది అంటున్నారంట, పగిలిపోతుంది అంటున్నారంట ప్రభా. ఆ గుడ్డ అలా పగిలిపోకుండా సక్సెస్ కావటానికి నేను ప్రార్థిస్తున్నాను. ఏ శోధకుడున్నా ప్రభా అద్భుతమైన కార్యవర్త వారి శాపాలు దోషాలు ఏసునాములు కొట్టివేస్తున్నాం ప్రభా. అలాగే గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కనుక బహుమానాన్ని ఆ బిడ్డకి అందించి భర్త జాబ్ విషయంలో కూడా కార్యం చేయండి. యేసుక్రీస్తు నాజరేయుని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ, దయచేసి మీరు గమనించాలి, నేను మిమ్మల్ని ఏమి అనలేను, కట్ చేసేస్తాను ఫోన్. అందుకని మీరు ఏం చేయాలంటే కొద్దిగా మాట్లాడండి. మరి పాపం ఇతరులకు కూడా మనం హెల్ప్ చేద్దాం. ఈ లైవ్లోనే కదా మరి మీతో ఎక్కువసేపు మాట్లాడగలుగుతాను. దయచేసి ప్రోగ్రాం చూస్తున్నారు, చక్కగా సౌండ్ పెట్టుకుని మంచిగా మీరు వినండి. గొప్ప అభిషేకం రిలీజ్ అవుతుంది. దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు. ఆమేన్. చాలామంది జీవితాల్లో కొన్ని రోగాలు, కొన్ని బాధలు, బలహీనతలు మరి కలిగి ఉంటున్నా, ఇదిగో ప్రభు తన కృపను బట్టి ఆనాడు ఇశ్రాయేలీయులందరూ కూడా మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో వచ్చినటువంటి ఏ వ్యాధి కూడా తన ప్రజలను ఇశ్రాయేలులోనికి రాలేదండి. అది గమనించాలి. అలాగే ఆయన ఎడల భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలు ఉంటాయి. మరి మేమైతే ఎంతోమంది మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, చాలా బాధలో, కష్టాల్లో, ఎంతో వేదనలో, మరి ఎంతో ఛాలెంజ్గా మేము ఈ పరిచర్యను చేస్తున్నాం దేవుని కృపను బట్టి. కొంతమంది గృహాలకు ఆహ్వానించినప్పుడు కూడా విశ్వాసంతో మేము వెళ్ళి ప్రార్థన చేసి విడుదల పరిచి వస్తున్నాం. ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తే, నిన్న సాయంత్రం మేము 3 గృహాలు దర్శించాం. 3 గృహాలు దర్శించిన వారిలో మొదటి గృహం బాలానగర్లో ఒక తల్లి నోటి క్యాన్సర్, దాని గురించి నేను చెప్తాను. ఇది ప్రార్థన చేసి. హలో తల్లి, అంటే బిజినెస్ విషయం అది ప్రాబ్లం. బిజినెస్ విషయం పాస్ గారు, నేను సేవలో ఉన్నాను, ఉద్యోగం చేస్తున్నాను, సోషల్ సర్వీస్ చేస్తాను. హస్బెండ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాను. ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రియులు నాయన తల్లి సేవ చేస్తున్నారు, ప్రార్థిస్తున్నా. అలాగే నాయన మరి వారికి ఏదైతే సమస్య ఉందో ప్రభా అద్భుతం చేసి వారికి ఉన్న అవసరతలు తీర్చబడినట్లుగా, అలాగే వారికి ఉన్న ఆటంకాలను కూడా యేసు నామములో కొట్టివేయమని, ఇప్పుడే అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ పాస్ గారు. మీకు వీలు కుదిరితే మీరు బెంగళూరు మా ఇంటిని సందర్శించాలి పాస్ గారు. మా గ్రామంలో ఒక కూటాన్ని అరేంజ్ చేయాలని అనుకుంటున్నాను పాస్ గారు. సరే, మొన్న లాస్ట్ 2 వారాల క్రితం బెంగళూరులో ఒక సహోదరుడు డయాలసిస్ చేసుకుంటున్నాడు, వచ్చేసానమ్మా. అయితే మీకు ఈ నెంబర్లకి మరలా మీరు కాల్ చేయండి. మీ పేరమ్మా? నా పేరు సహనా. సరే, మరి మీరు తర్వాత మాట్లాడండి లైవ్లో. ఇప్పుడు చాలా ఫోన్లు వస్తున్నాయి కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తప్పనిసరిగా అమ్మా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి మేము అనేక స్థలాలను ఈ మధ్యకాలంలో మరి చాలా స్థలాలను దర్శించడానికి దేవుడు సహాయం చేశారు. ఏదైనా ఈ వారంలో జరిగిన అద్భుతాలు చెప్దామంటే ఫోన్లు కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నా. సమయం ఉంటే కొద్ది మాటలు చెప్పి వాకింగ్ కూడా చెప్పాలనుకుంటా, కానీ కుదరట్లేదు. మరి ఎన్నో అద్భుతాలు, మహత్య కార్యాలు దేవుడు చేస్తున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్, ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా.
గుండె నొప్పి లేస్తుంది, హార్ట్ ఫెయిల్ అని చెప్పింది సార్ డాక్టర్. మీరు ఎక్కడ వెళ్ళొద్దు, శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంది, మీరు రండి. ఆ గుండె చక్కగా పనిచేస్తుంది. యేసు నామములో గుండె చక్కగా పనిచేయునుగాక, ప్రతి నరము కండరు ఓపెన్ గాక. ఆ బలహీనపరచు ఆత్మ యేసు నామములో ఆ శోధన వదిలి పారిపోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దయచేసి గుండెలు నొప్పులు ఉండి ఆపరేషన్కి వెళ్ళని అవసరం లేదండి. నేను చెప్తున్నా, మరి నేను బాల హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో హలో, వందనాలయ్యా. జయరాజు గన్నవరం నుంచి వచ్చారు. వీపి మీద గడ్డతో వచ్చాము. అయ్యగారు ప్రార్థనగా తగ్గింది, హార్ట్ ప్రాబ్లం. ఎవరు వీళ్ళు? మీరేనా? ఏంటి ఇదంతా? జయరాజు. అవునయ్యా. జయరాజా మీరు? వీపు మీద గడ్డతో వచ్చాము. అయ్యగారు ప్రార్థనగా తగ్గింది, హార్ట్ ప్రాబ్లం తగ్గింది, కనకమ్మ కడుపులో నొప్పి, శరీరం వస్తుంది, షుగర్ బీపీ తగ్గింది, తలలో గడ్డ తగ్గాలి. ఎవరికి? జయరాజ్ ఎవరు? గడ్డ ఎక్కడుంది? ఈపు మీద ఉండేదండి అయ్యా, తగ్గింది. మీరు పారం చేయగానే తగ్గింది గడ్డ. ఈపు మీద. ఎప్పుడు వచ్చారు మీరు? పోయిన నెలలో వచ్చామండి. పోయిన నెలలో వచ్చారా? అది ఏంటి గంగవరం అంటే ఎక్కడది? విజయవాడ దగ్గర అండి. గన్నవరం. గన్నవరమా? గన్నవరం. గన్నవరం నుంచి వచ్చారు. గడ్డ పట్టుకుని వచ్చారా? హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. హార్ట్ ప్రాబ్లం మీకా? తగ్గిపోయినాయి అవి? తగ్గినాయి. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ గడ్డ ఏమన్నారు? హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ గడ్డకే? అది మెత్తగా ఉందా గట్టిగా ఉంది? అప్పుడు గట్టిగా ఉంది. ప్రార్థన చేసాక ఏమైంది? తగ్గింది. తగ్గుతామంటే మెత్తబడిపోయి తగ్గింది. శరీరం కలిసిపోయిందా? వీళ్ళిద్దరు ఎవరు? మా అమ్మ నాన్న. మీ అమ్మ మీ నాన్న? ఆహా. ఎంతకాలం ఉంది ఆ బిడ్డ కలగా? ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి ఉందండి అయ్యా. చిన్నప్పటి నుంచి గడ్డ ఉందా? గడ్డ చిన్నప్పటి నుంచి లేదయ్యా, 10 ఏళ్ళు మట్టి ఉంది గడ్డ. 10 సంవత్సరాలు. బాబు పెళ్ళైందా నీకు? ఇంకా పెళ్ళయింది. ఎంత పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ గడ్డ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు, కానీ నువ్వు చేయించుకుంటామైతే ఇంకో గడ్డ పక్కన వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఒకటి పోతే ఒకటి వస్తుంది, 2 తీస్తే 4 వస్తాయి. ఇట్లా వస్తున్నాయి. ఇక్కడ పాస్టర్ గారు మాట నమ్మండి. చప్పులు కొట్టండి గట్టిగా. వాళ్ళు గన్నవరం, నాకు చుట్టమేమి కాదు, అసలు తెలియదు. ఏమన్నా పెట్టుకున్నాను అక్కడ ఆ గడ్డకాడ? ఏమన్నా నేను చేయబెట్టానా? చేయబెట్టి ప్రార్థన చేశారు. ఇట్లా అన్నాను అంతేనా? ఎంతసేపు చేశాను ప్రార్థన? ఎంతసేపు చేయలేదండి. ఇట్లా ఇలా పామానా? మెత్తబడి అది హీట్ అయిపోయి మెత్తబడిపోద్ది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ వాళ్ళ రొమ్ముల్లో గడ్డలో ఇంతంత గడ్డలు ఉన్నాయి. నీకు ఈ మెడ మీద ఎంత గడ్డ ఉంది? అది పెద్ద గడ్డ ఉండేది. చేతితో చూపించు అందరు. ఇలా ఇట్లా చూపించు. ఎంతలో ఉంది? పెద్ద గడ్డ ఉండేది. ఇంతలోనే ఉందా? బాబు అమ్మ నువ్వు చెప్పు, ఎంతలో ఉన్నది గడ్డ? అయ్యా ఎంత గడ్డ ఉండింది అయ్యా. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చూపిస్తున్నారు ఎంత గడ్డ అని. తీసుకొచ్చానయ్యా నేనే. ఈయన వద్దు అన్నారు. టీవీలో చూసి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను చెప్తే నేను హాస్పిటల్లో తగ్గింది, పాస్టర్ ప్రాంజిత గడ్డ కరిగిద్దా అన్నారు కదా. అంటే నేను ఏడ్చానయ్యా. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇంత డాక్టర్ ఉన్నాడు, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళంగానే తగ్గిపోద్దా అని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. బాబు నువ్వు నిజం చెప్పు, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావో దాంతో? 10 సంవత్సరాలుగా. ఏదో ఒకటి డాక్టర్లు గారు చెప్తారు, వెళితే భయం అవుతుంది నీకు, అదేదో క్యాన్సర్ కొత్తదేమని భయం అయింది. అవునయ్య. కానీ ఇక్కడికి ఎన్ని రోజులు కరిగిపోయింది? అది 1 వారం వచ్చామండి. అదే వచ్చావు, కరిగిపోయింది. ఎంత టైం పట్టింది కరిగిపోవటానికి? 1 నిమిషం కూడా పట్టలేదండి. అప్పుడే కరిగిపోయిందా? హల్లెలూయా. ఆవిడ ఎందుకు అలా చూస్తాం? చప్పట్లు కొట్టమ్మా. నా ముఖం అలా చూడకూడదు, చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది యేసయ్య బలం. హల్లెలూయా. ఎవరు బలం? ఎవరు బలం? యేసయ్య బలం. ఆయన అంటాడు 10 సంవత్సరాలు గడ్డ చేయబెట్టారు. మొన్న ఒక ఆవిడకి చెప్తుంది, ఇక్కడ ఆదివారం వచ్చింది ఆవిడ, రొమ్ములో ఒక గడ్డ ఉంటే తీసారు, మళ్ళీ ఏదో అయింది, ఈ రొమ్ములో వచ్చేసింది గడ్డ. అది నేను పెద్ద అంటే మరీ పెద్ద ఆవిడ కాదు, అసలు ఏంటి ఈ గడ్డల సంగతి అని ఇలా చూస్తే ఎంత పొడుగుందండి గడ్డ, ఇంత లావునుంది. అది నేనేం చేశాను, యేసయ్యా అని ఇలా జస్ట్ చేయబెట్టి అలా అన్నానండి. అంటే
ఆదివారం ఆ జరిగిన సంగతే. ఆదివారం అయితే ఆమె ఇంటికి వెళ్ళింది, జ్వరం వచ్చేసిందంట, ఉల్లు వేడైపోయిందంట. అంతేకాదు ఇలా తిరుగుతుందంట. వాళ్ళ చుట్టాలు ఇక్కడే ఉన్నారు, చెయ్యొద్దండి. వాళ్ళ చుట్టాలు ఎవరు ఉన్నారు? అమ్మా దేవి, వాళ్ళ చుట్టాలి వంటలు చేస్తున్నారా? హల్లెలూయా. అది ఇలా కరిపోయి ఇప్పుడు నార్మల్ అయిపోయింది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, చప్పులు కొట్టాడు. లేకపోతే ఈ రొమ్ము మళ్ళీ ఈ రొమ్ము కూడా అయిపోదు, చప్పులు కొట్టాలి అంగే చిన్న. ఓకే కదా, గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కరోనాలో తలనొప్పి వచ్చింది, తగ్గడం లేదు. అప్పటి నుంచి తలలో గడ్డ తగ్గిపోద్ది, 3 సంవత్సరాలు వైట్ తగ్గిపోద్ది. కంటి ఆపరేషన్ చేయాలి అన్నారు. కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గిపోతాయి. ఎవరు మిగిరేనా? రండి రండి. ఆమె కొమ్మగూడెం, తాడేపల్లిగూడెం. మీ తాడేపల్లిగూడెమా? కొమ్మగూడెం అక్కడ కూడా ఉందా? ఆహా. ఆమెన్. దగ్గరికి రా. తగ్గించుకుంటావన్నీ? అవునండి. ఎప్పటి నుంచి చూస్తున్నావు టీవీ? నేను సంవత్సరం నుంచి చూస్తున్నాను. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. కళ్ళు మూసుకో పట్టుకో. జాగ్రత్త. చప్పట్లు కొట్టండి గట్టిగా, సొంతగా లేవాలి. ఇప్పుడు చెప్పండి మార్తమ్మ గారు, నడుములో నొప్పి, కుమారులో నొప్పి, నీకు నడుము నొప్పి, గిడు నొప్పి, కాళ్ళు మంటలు కూడా వెళ్ళిపోయినాయి. చూసుకో, ఎన్నాళ్ళు ఉంది కాళ్ళు మంటలో? 10 సంవత్సరాలు అయిందండి. ఏమేం బాధలతో వచ్చావు తల్లి మార్తమ్మ? నాకు 20 సంవత్సరాలు అయిందండి కీళ్ళ నొప్పులు. చాలా హాస్పిటల్ తిరిగాని తగ్గలేదు దగ్గరండి. ఇప్పుడు తగ్గినాయా లేదా? ఇప్పుడు బాగానే ఉందా? నడిచి చూపించి వీళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. ఒక్కొక్కరిని భరించలేమండి మనం. హల్లెలూయా. చేతులు పైకెత్తుకో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పమ్మా మార్తమ్మా, చెప్పు ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఏంటి పరిస్థితి? బాగానే ఉంది. ఎక్కడైనా నొప్పులు ఉన్నాయా? నొప్పి అనిపిస్తుందండి, అన్ని నొప్పులే అసలు. నడుములో కూడా నొప్పి ఉంది, అది రాయలేదు దాంట్లో. ఉట్టి కాళ్ళు అన్ని ఓత మీద అని చెప్పి 20 ఏదో బాగా 15 20 అక్కడ ఏమైనా రాసి చూపిస్తాను నాకు నీ మాటలు. సో 30 సంవత్సరాలు కీలవాతం అంట. మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళు అరిగి ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఎగురు ఎగురు ఎగురు. పెద్ద చూడు, మీ ఆవిడ ఎగురుతుంది. ఇదిగో ఇట్లా గారి, అది కూడా నేనే చెప్పాలా? ఎలాగన్నా నువ్వు కనీసం ఆమె 15 సంవత్సరాలు షుగర్ అంట. ఏంటి షుగర్ అండి? 15 సంవత్సరాలు మట్టి. అవునండి. ఓకే. 6 సంవత్సరాలు అయింది ఇది కరోనా వచ్చి. అది కూడా వచ్చింది నీకు? ఒక్కటి కూడా వదలతలేదు, అన్ని ఏమన్నా పెట్టుకుంటున్నాయి. బీపీ కూడా ఉందంట. బీపీ షుగర్. కరోనాలో తలలో నొప్పి అంట వచ్చిందంట. తల నొప్పి ఉందంట కదా నీకు? ఉందండి, మెడ నొప్పులు. ఇప్పుడు ఉన్నాయా? చూడు, తలనొప్పి తగ్గటం లేదంటుంది. ఇప్పుడు ఏళ్ళెట్టి చూసుకుంటే తెలుస్తుంది. గొప్పలు కట్టేసినండి తలకాలోను. ఇప్పుడు ఉన్నాయా గొప్పలు? లేవండి. చప్పలు కొట్టండి, కప్పలు కొట్టండి. గొప్పలు కట్టడం గెడ్లా, ఇంతంత గెడ్లు. పెద్ద నన్ను మీరు రండి అయ్యా. ఓకే రండి. గొప్పలు కట్టేసి అంట. ఎన్ని సంవత్సరాలు మట్టి ఇది తెలుసా? అది ఎన్ని సంవత్సరాలు మట్టి? తలలో తగ్గడం లేదంట. తలలో గడ్డలు 3 సంవత్సరాల నుండి వైట్ అవుతుంది. అది తగ్గించేస్తానమ్మా, నువ్వేం చెప్పక్కర్లేదు. ఓకే. కంటి ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఎందుకు కంటి ఆపరేషన్? ఎందుకు? తలపోటని కళ్ళజోడ వేయించుకుందామని వెళ్ళాను అయ్యారండి. చొక్క పెరిగిపోయింది. ఇప్పుడు నీకు 2 కళ్ళు కనపడుతున్నాయి లేవు? చూసుకో, మూసుకొని చూసుకో. అది మూసుకుంటే అది కనిపిస్తుందా? కనిపిస్తుందండి. చప్పట్లు కొట్టండి. అదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది పాపము. వైడ్ తల్లిని దర్శించాయా, అద్భుతం చేయండి. యేసునామములో ఆమేన్. వెళ్ళండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. బాగుపడుతున్నారు కనుక మరి శనివారం ఆదివారం మరి దేవుడిచ్చిన ఈ గొప్ప
మరి పరిచర్యను నేను కొనసాగిస్తాను. వాక్య పరిచర్య జరిగిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. గమనించండి, చూడండి, దాంట్లో ఎన్నో అద్భుతాలు మరి తండ్రి ఇక్కడ జరిగిస్తున్నటువంటి సూచక్రియలు మేము చూపిస్తున్నాం కనుక మరి ఎంతోమంది ఈ సూచక్రియలు చూసి విశ్వాసంతో ఈ స్థలానికి వస్తున్నారు. భయపడని అవసరం లేదు. మరి నేను ఒక్కొక్క సాక్ష్యాన్ని కూడా చెప్తాను. ఈ ఫోన్లు మరి ఫాస్ట్గా వస్తున్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్. తల్లి ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. ఖమ్మమ్మా, చెప్పండి అమ్మా. మీరు మంత్రశక్తుల ప్రభావమా? ఓకే, ప్రైజ్ లార్డ్ ప్రభా. ఈ సహోదరి మంత్రశక్తుల ప్రభావంతో బాధపడుతున్నారు, పరిపూర్ణంగా విడిపించండి యేసు నామములో. అటువంటి శోధనలు ఏతో ఉన్నాయో అన్నిటి నుంచి వాళ్ళని విడిపించండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి మమ్మల్ని ఆ స్థలానికి పిలుచుకునేటప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ సీలింగ్స్ జరుగుతున్నాయి. మీరు ఎవరైనా స్పీకర్గా పిలుచుకోవాలంటే 50 మందిని పాస్టర్లను పెట్టకూడదు దయచేసి. మరి అక్కడ దాదాపుగా ఉన్న సమయము సరిపోదు. ఆరాధన చేసి ఆ ఆరాధనలోనే మరి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మరి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు రావటం అనేది చిన్న విషయం కాదు, మీ అందరికీ తెలిసిన విషయం. అది కుంటివారు నడవటం అనేది చిన్న విషయం కాదు. మరి అనేక కడుపులు పెద్ద పెద్దగా అవటం, ఎన్నో భయంకరమైన, ఇక హాస్పిటల్లో వ్యాధులు ఇక తగ్గవు, వీళ్ళు చనిపోతారని లక్షలు ఖర్చు పెట్టినా కూడా తగ్గనే వ్యాధులు దేవుడు తగ్గిస్తున్నాడు కనుక మరి ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కొరకు. పరిచర్య చేయాలి, సేవ చేయాలని చాలా ఆశ ఉంది నాకు. అసలు రాత్రి పగలు కూడా విరామం లేకుండా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగాక. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. యూరిన్ ప్రాబ్లం ఉందా? ఇప్పుడు ఒకటి చూశారు కదా, వాళ్ళు కూడా హాస్పిటల్లోనే పనిచేస్తారు. ఆ బీర్జంలో నుంచి యూరిన్ డైరెక్ట్గా పడిపోతుంది. ఆ డాక్టర్ చెప్పారు ఈ ₹1,00,000 ఆపరేషన్కి అవుతుంది, అయినా కూడా బ్రతుకుతాడని మేము గ్యారంటీ ఇవ్వలేదంటే ప్రార్థన చేయగానే స్పాట్లో యూరిన్ స్టాప్ అయిపోయింది. దేవునికి మహిమ. కాక అలాంటి ఒక వీడియో కూడా ఇంకొకటి కూడా మీకు చూపిస్తాము. ఈరోజు నాడు ఏదైతే వైద్యానికి అందనిది ఉన్నదో అది తండ్రి నా ద్వారా జరిగిస్తున్నాడు కనుక ఆ ప్రభు చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి అద్భుతం దేవుడు ఏ విధంగా చేస్తున్నాడో మీ జీవితంలో మీకు కూడా జరుగుతుంది. చిన్న ప్రార్థన. ఎక్కడి నుంచి చేస్తున్నాను మీరు ఫోను? ఓకే, శనివారం స్వస్థత ప్రార్థన ఉందా? రండి, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రభు నీ దాసుని బట్టి ప్రార్థిస్తున్న బలమైన కార్యం జరిగించండి, తగ్గించండి. సాతాను ఆ బిడ్డని బాగా శోధిస్తుంది, విడిపించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ఈ ఫోన్లో కూడా చాలా స్వస్థతలు జరుగుతున్నాయి. మరి అలాగే ఇక్కడ కూడా వచ్చినప్పుడు లైవ్లో చాలామంది స్వస్థతలు పొందుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి అలాగే ఈ పరిచర్య కూడా మేము చాలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పరిచర్య చేస్తున్నాం. మరి ఇంకా మిగతా పరిచర్యలో మేము ఆయా స్థలాల్లో తిరుగుతున్నాం, దేవుని వైపు చూస్తున్నాం. ఎక్కడ ఇక మాకు స్వస్థతలు రావట్లేదు అన్నవాళ్ళు ఇది చూసి ఒకటే సాక్ష్యం ఇస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళినా మేము బ్రతకము. దైవజనుడు సుదర్శన్ గారు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మేము బ్రతుకుతామని చాలామంది ఆశ పెట్టుకుని కూడా చాలామంది కొంతమంది ఈ స్థలానికి వస్తున్నారు, కొంతమంది గృహాలు కూడా నన్ను పిలుస్తున్నారు. మరి నేను వచ్చిన ప్రతి స్థలంలో న్యాయం జరిగింది. ఎక్కడా కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న శోధనలు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బాధలు సంపూర్ణమైన విడుదల పొందాయి. ఒక సాక్ష్యమైనా చెప్పకుండా ఈ ఫోన్లో వస్తున్నాయి కనుక నేను మీకు చెప్పలేకపోతున్నా, అయినా కూడా నేను ప్రయత్నం చేస్తాను. హలో హలో, వందనాలు తల్లి. ప్రోగ్రాం చూస్తున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి మీరు? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. బాగుందా ప్రోగ్రాం? మాకు దేవుని సేవ బాగా ఎదగాలని ఆశ ఉంది. ఇంకా దేవుడు మన ఆంధ్ర తెలంగాణలో దేవుడు బలంగా వాడుకోలేని మీలాంటి వాళ్ళు ప్రార్థన చేయాలి మా గురించి. ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలకు నేను అదే చెప్తున్నా, మాకు సేవ చేయాలని చాలా వస్తువులు కొనినా దేవుని సేవ చేయాలి, ఎక్కడికక్కడ మీటింగులు పెట్టాలి. అమ్మ చెప్పండి మీ ప్రార్థన అవసరం చెప్పండి. అయ్యో ప్రార్థిస్తున్నాను తల్లి యేసు నామములో.
వాళ్ళ గురించి కూడా ప్రార్థన పోతాయి. అసలు మేము బోర్డు అంతమందికి ప్రార్థన చేస్తున్నాం, అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు నామములో తల్లి వాళ్ళ కుటుంబానికి విడుదల, నిమ్ము నుంచి విడుదల యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక యూరియన్ ఒక పెద్ద ఆయనకు ఆపరేషన్ అవి జరిగి కూడా ₹1,00,000 చిల్లర అయినా కూడా తగ్గలేదు. ఇప్పుడు ఒక బ్రదర్తో కూడా సాక్షి ఉన్నది. ఇదంతా వన్ డేలోనే ఒక ప్రార్థనలో జరిగినండి. 50 ప్రార్థనలు చేసి 50 సార్లు రమ్మని చెప్పిన ప్రార్థనలు కాదు, ఇన్సిడెంట్ సీలింగ్స్ అండి. ఇన్సిడెంట్ సీలింగ్స్ అప్పటికప్పుడే స్టేజ్ మీద ప్రార్థన చేయగానే దేవుడు చేసిన అద్భుతాలని మీకు చూపిస్తున్నా. ఇళ్ళకు వచ్చి ప్రార్థన చేసినైతే నా తల వెంట్రుకలు సరిపోవు, అన్ని అద్భుతాలు ఉన్నాయి. కేవలం హైదరాబాదు గుర్రం కూడా యేసు ఆశ్రయపురంలో జరిగేయే మేము వీడియోల్లో చూపిస్తున్నాం. అదే ఆదివారం శనివారం లైవ్లు కూడా అయ్యే మేము చూపిస్తున్నాం. అద్భుతాలు స్టేజ్ మీద జరిగినాయే, నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినయో ఇంకోటి చూపించట్లేదు. చూడండి, ఇలా నిమ్ము వచ్చిందని చాలా బాధపడటం, తర్వాత గుండె నొప్పి వస్తుందని బాధపడటం, దయచేసి కిడ్నీలు 2 పాడైపోయినాయని బాధపడటం వద్దండి. యేసు మిమ్మల్ని బాగు చేయగలడు, దీన్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చాడు. ఈరోజు ఎన్నో అలాంటి అద్భుత కార్యాలు, ఇది అసాధ్యము అన్నటువంటివి దేవుడు సాధ్యము చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు సాధ్యం చేస్తున్నాడు. హల్లెలూయా. హలో 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 అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి, త్వరగా మాట్లాడండి అమ్మా. నాకు నొప్పులు 10 ఏళ్ళు అవుతున్నాయ్యా, నొప్పులు పోతున్నాయి. ఎక్కడ శనివారం జరిగే ప్రార్థనకు రా, వీలుంటే ప్రార్థన చేస్తాను. అద్భుతం దేవుడు చేయను కాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం, నొప్పులు తగ్గిపోవును గాక. ఆమేన్ ఆమేన్. వీలుంటే రండి, మాకు బలవంతమేం లేదు. కందకలేని దురద కత్తికెందుకని సామెత ఉంది. ఈరోజు నాడు హాస్పిటల్లో పెట్టి లక్షలు కట్టలు అక్కడ పెట్టి కుటుంబం బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ హాస్పిటల్గా అలా బయట పడుకుంటా దోమలతో కరిపించుకుని ఇట్లా అంటే జ్యూస్ వచ్చినట్టుగా వస్తుంది రక్తం. మా దగ్గర వితిన్ సెకండ్స్లోనే స్వస్థత పొందుకుని వెళ్ళిపోవాలి. అది ఇక్కడ జరిగేది. కాబట్టి మిమ్మల్ని ఏదో బతులాడవలసిన అవసరం నాకేం లేదు. వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తాం, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. అమ్మా, ఈ పరిచర్యలో కొన్ని సంఘాల వాళ్ళు, వేరే కొన్ని సంఘాల స్వభావాల వాళ్ళు కూడా మాకు అర్థమవుతారు. దయచేసి గమనించండి, స్వస్థత ఉన్నది, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. ఈరోజు ఏ యొక్క నేను వీడియో పెడుతున్నానో, ఏ హాస్పిటల్ నుంచి వాళ్ళు వచ్చారు, ఆ హాస్పిటల్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, వాళ్ళ వల్ల కాలేదు, సుదర్శన్ గారి దగ్గరికి వచ్చాక నాకు ఈ అద్భుతం జరిగిందని వెరీ క్లియర్గా పెడితే మన వాళ్ళకి కొంతమందికి ఇది లూజు. ఇప్పుడు చూడు, ఆవిడ మా దూరం అంట, అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడికి వస్తున్నారు. అది దేవునికి మహిమ కలుగును గాక. నాగరాజ్ మీరేనా? రండి. అది ఎంత సంతోషం ఉన్నారో వాళ్ళు చూడండి. 2 కిడ్నీలు పాడైపోయినని చెప్పారు ఆయనకి. రండి, త్వరగా చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుని కనపరుచుకుంటూ ఆయనకి హల్లెలూయా. తెలుగు వస్తుంది కదా నాగరాజ్? అవును సార్. అవును సార్. ఎన్ని సంవత్సరాలు బాధ నాగరాజు నీది? నాకు ఒక ఏండ్లింగ్ సార్. తెలుగు మీకు బాగా వస్తుందా, ఇంటికి వస్తుందా? ఏండ్లింగ్ సార్. కొంచెమా? పాపం. హల్లెలూయా చెప్పండి. పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు? 3 సార్. 3 పిల్లలు. ఈ నాగరాజుకి 3 పిల్లలు. డాక్టర్లు ఏమని చెప్తున్నారమ్మా? డాక్టర్ గారు ఏమని చెప్తున్నారు? నాగరాజు గురించి డాక్టర్ గారు ఏమని చెప్తున్నారు? డాక్టర్ గారి దగ్గర పోలేదు అయ్యగారు. కిడ్నీ సమస్య వచ్చింది కదా, ఎక్కడ చూపిస్తారు మరి? ఇప్పుడు ఆయుర్వేదిక్ లో ఉంటుంది అయ్యగారు. ఇప్పుడు ఆయుర్వేదిక్ లో లేదు, వద్దని చెప్పాను కదా. అవును అయ్యగారు. ఇప్పుడు ఓకే, మీరు బాగున్నారా? బాగున్నా. 5 దినాల కంటే బాగుండే అయ్యగారు. మళ్ళీ కాళ్ళు ఊతము అయ్యగారు. వాపు వచ్చిందా? అవును అయ్యగారు. ఈ 5 అంటే పోయిన అంత ముందు వారం వచ్చారు. అవును అయ్యగారు. బాగుంది. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది వాపు? 5 దినాలు అయిన మీటికి వచ్చింది. వచ్చిందా? నీళ్లు అన్నము అన్ని తినేసినారు మంచిగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మళ్ళీ రావాలని చెప్పాను, నేనే రావాలని చెప్పాను మీకు, అందుకే వచ్చారా? అలాంటి ఎందుకు వచ్చారు మీరు? రావాలని వచ్చాము. రావాలని వచ్చారా?
ఓకే, ఇప్పుడు నీళ్లు తాగి అన్నం తింటున్నాడా? తింటున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు ఏముంది మళ్ళీ ప్రాబ్లం ఆయనకి? ఇప్పుడు అదే కాళ్ళు ఊతున్నాయి గారు. కొంచెం వాపు వచ్చిందా? పెద్దగా ఏమి లేవు, మాకు జస్ట్ చూడండి, కావాలంటే కెమెరాలు చూపించండి. కాళ్ళు వాపులు అంటారు అట్లనే, అంటే హై కూడా ఉండకూడదు. కాళ్ళు వాపులు ఏమైనా ఉన్నాయేమో చూడండి, కాళ్ళు చూపించండి. ఆయన ఎవరైనా చెప్పండి, ఉన్నాయా వాపులు? చెప్పండి, చేతులు ఎత్తండి ఉన్నాయి అన్నవాళ్ళు. లేవు, తగ్గిపోయిన. ఆయన అప్పుడు ఎలా వచ్చారు? ఎలా నడిచారు? నారాజు అప్పుడు ఎలా వచ్చారు? నడిచావు సార్? వచ్చింది అప్పుడు నడిచినావా? వచ్చిన పోయిన వారం వచ్చినప్పుడు ఎలా నడుస్తుంది సార్? నడుస్తుంది సార్, నడవలేగా ఇట్లా ఇట్లా వంగిపోయి అన్నాడు కదా. ఇప్పుడు నడువు ఒకసారి చూస్తారు, ఇలా చప్పట్లు కొట్టండి. ఈయనకి 2 కిడ్నీలు పాడైపోయి ఎన్ని % పాడైనాయి అమ్మా? అయ్యగారు ఎంత పాడైపోయినాయి? 2 కిడ్నీలు 2 పాడైపోయినాయి టోటల్ గా. హార్ట్ ఆపరేషన్ చేసినారు అయ్యగారు, ఓపెన్ హార్ట్ సర్జరీ. 3 పైపు బ్లాక్. ఓపెన్ సర్జరీ కూడా అయిందా? వాళ్ళు ఈయనకి ఇలా వచ్చేసిందని చెప్పారా? మెడిసిన్ జాస్తి ఓవర్ డోస్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అన్నారా? అయ్యగారు చూడండి, ఆయనకి అసలు ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం అంట. దీనికి ఏదో మందులు ఇచ్చినట్టున్నారు. ఇది ఆ మెడిసిన్ పవర్ ఎక్కువైపోయిందంట. 2 కిడ్నీలు పాడైపోయినాయంట. ఈ 3 పిల్లలు, భార్య, ఆమెకి అమ్మ నాన్న ఉన్నారా మీకు? అమ్మ ఉంది అయ్యగారు. అమ్మ ఒకటే ఉంది. అందరూ చనిపోయారా? ఓకే ఓకే. ఇలాంటి కష్టాల్లో ఇక్కడికి వచ్చారు. అన్ని బాధలే, అన్ని కష్టాలే. ఇప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాడు? ఆయన 1 ఏడాది సంవత్సరంగా బాధపడుతున్నాడు. ఏది ముందు హార్ట్కి ఆపరేషన్ చేశారు, చేసి దానికి ఎక్కువ అంటే హై పవర్ మెడిసిన్ ఇస్తే మళ్ళీ ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు కిడ్నీ ఫెయిల్ అయిపోయిందని. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం, మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం. ఎలా తెలుసు మరి ఇక్కడ మేము ఎలా తెలుసు మీకు? ఒక బ్రాహ్మిన్స్ అమ్మాయి చెప్పింది అయ్యగారు. ఏమని? చర్చికి పోయినాం అయ్యగారు. ఏమని చెప్పింది? ఒక బ్రాహ్మిన్స్ అమ్మాయి ఆడిపోండా మీకు 100% అయ్యగారు బాగా చేస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 100% మిమ్మల్ని బాగు చేస్తానండి. ఒక సహోదరి ఇక్కడ వచ్చి చెప్పినట్టున్నారు. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళిద్దరిని పట్టుకోండి. యేసయ్య నామములో గట్టిగా ఈమె లోపల ఉన్న దురాత్మ పూర్తిగా వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడు, నన్ను చూడు. హల్లెలూయా. నన్ను ఇలా చూస్తా ఉండు. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ. అలా ప్రభుని కనపరచండి. దేవా యేసయ్య అని స్తోత్రం చెప్పండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఆమెకి మనసులో కృతజ్ఞత అన్నట్టు, కృతజ్ఞత ఉంది. ఏం కాదు. సిస్టర్ లేవండి, గెట్ ఆఫ్. బ్రదర్ లేవండి, మీకు ఫ్రీ అయిపోయింది, చూసుకోండి. లేవాలి. లేవాలి, వెళ్ళిపోండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.